ట్రాన్స్ లో పెట్టేసేదానికి ఈ రోజు వినుకొండకి సరే, వెళ్తున్నాడు. వినుకొండలో అర్థమవుతోంది. జరిగింది కూడా ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు అర్థమవుతోంది, ఆ రోజు ప్రజలకు అర్థమైంది. సరే, రఘునాథ్ బాబు గారు, నిజంగా రాష్ట్ర సమస్యల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు కూడా మాట్లాడటం కోసం వెళ్ళి ప్రధానమంత్రిని కలవలేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ మళ్ళీ అపాయింట్మెంట్ కోరడాన్ని, సరే ఇస్తారా ఎవరా, ఎందుకు ఇస్తారా ఆయన ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఒక అపాయింట్మెంట్ అడగటం ఆయన హక్కు. ఇస్తారా ఎవరా అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి వాళ్ళకుంటే ఇతర అధికారిక కార్యక్రమాలు, ఆ ఒత్తిళ్లు, వాటిని బట్టి ఇస్తారా ఎవరా అని తెలుస్తారు. సరే, ఇప్పుడు అడుగుతున్న పర్పస్ ఏంటి? ఇక్కడ రాష్ట్రంలో ఏదో అరాచకాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఈ పాయింట్ ఒకటి రెండు ఎక్కడన్నా జరిగితే జరుగుండొచ్చు అత్యుత్సాహంతో, అంటే గెలిచిన ఉత్సాహంతో. అట్ ద సేమ్ టైం అంతకుముందు వైసీపీ వాళ్ళు పెట్టిన బాధలు, ఆ ఒత్తిడి, అవన్నీ వాటి వల్ల ఉండొచ్చు. కానీ దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా కేటగారికల్గా చెప్పారు. అటు అధికారులకి చెప్పారు, ఇది ఇలాంటివి జరిగితే బాధ్యత మీదే అని. ఇటు కార్యకర్తలకి చెప్పారు, అటువంటివి జరిగితే అదేంటి జరగొద్దు, అలా జరిగితే మనకే చెడ్డ పేరు వస్తుందని ఆ విషయం కూడా చూడడం జరిగింది. కాబట్టి దాని గురించి పెద్ద అవసరం లేదు. అయితే ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని నేషనల్ లెవెల్లో మీడియాలో ముఖ్యంగా ప్రొజెక్ట్ చేయడానికి, దానికి అక్కడికి తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగించుకుంటారు. ఈ అపాయింట్మెంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ప్రెస్లో మాట్లాడతారు కదా, అక్కడ ఏదో మీడియాలో మాట్లాడతారు, ఆంధ్రాలో ఏదో జరిగిపోతున్నాయి అని చెప్పడం గురించి. ఇకపోతే కేసులు అంటే ఆ రోజు ఇదే రకమైన వ్యవహారంతో పరిశ్రమలు రాకుండా వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇంకొకసారి ఈ రకమైన దుష్ప్రచారం ఇంకొకటో చేస్తే మళ్ళీ పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అవుతుంది కదా. మరి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేవారైతే రాష్ట్రం గురించి తప్పుగా ఎందుకు చెప్పాలనుకుంటారు? అంటే జాతీయ స్థాయిలో మీడియాకి ఎక్కడం అనేది ఇప్పుడు సహజంగా ఆయన అది పొలిటికల్ మైలేజ్ కోసం, నేనే చెప్తున్నా కదా, అది రాష్ట్రం ఇంట్రెస్ట్ కాదు. రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం అయితే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి కూర్చుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది వరకు ఆలోచించి చేశాను, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం, చెయ్యాలా, లేకపోతే మీకు నా ఆలోచనలు, నీ ఆలోచనలు ఏంటి, ఈ రకమైన వాళ్ళిద్దరూ కూర్చోరులే, కనీసం తర్వాత లెవెల్ వాళ్ళన్నా కూర్చున్నా సరిపోతుంది. కానీ అసలు ఆల్ పార్టీ మీటింగ్ అవసరం లేదులేండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళని వదిలేయండిలే, తర్వాత లెవెల్ వాళ్ళు కూడా ఒక ఆల్ పార్టీ చర్చలు ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇద్దరు కష్టపడాలి. ఇద్దరు మెయిన్ ఇంటెన్షన్ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ ధ్యేయం, లక్ష్యం. కాబట్టి చేయాలి. సరే, అది అసలు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు, దాని గురించి అనుకోవడం కూడా అనవసరం. ఇకపోతే ఒకటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రధానమంత్రిని, హోంమంత్రిని ఆయన కేసుల గురించి వాయిదాల కోసమో, కేసులు నీరుగార్చడం కోసమో, కేసులు డిలే చేయడం కోసమో, కేసులు ఇంకేదైనా చేయడం కోసమో, దానికోసం వెళ్తున్నారు అంటే అది అసాధ్యం, అది సాధ్యం కాదు. ఇక్కడ ఏదన్నా చెప్పుకోవడం కోసం ఏమైనా ఉపయోగపడతాయేమో కానీ, లేకపోతే అనుకోవటం కోసం ఉపయోగపడతాయేమో కానీ, ఆ రకంగా వాళ్ళు హామీలు ఎవరు, లేకపోతే ఇచ్చే అధికారం ఉండదు, అవి ఆ రూల్ ప్రకారం జరుగుతాయి. కాబట్టి చాలా కేసులు మనకున్న కోర్టు వ్యవస్థల వల్ల అలాంటి డిలేలు జరుగుతుంటాయి. దానికనే అసలు ఈ మన ధర్మాసనం వీటికి సంబంధించిన లీగల్ ఇవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉందని
లాస్ట్ ఎన్నికల ముందు ప్రధానమంత్రి భావించారు. అయితే అంత ఈజీ కాదు. రాజ్యాంగం మార్చాలి. సరే, రాజ్యాంగం మార్చడం అనేటప్పటికి రిజర్వేషన్లు ఎత్తేస్తారట అని ఇంకో రకమైన నెగిటివ్ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. కాబట్టి దేనికైనా ఆచితూ చేయాలి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మనకున్న లీగల్ సిస్టమ్ చాలా డిలేకి చేసేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఏదేమైనా ప్రధానమంత్రి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈయనకి ఏదో రిలీఫ్ ఇచ్చేస్తారు, హామీ ఇచ్చేస్తారు, చెప్పేస్తారు. అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా అది మాత్రం సాధ్యం కాదు.